ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? చివరి మాసమునకు వచ్చాము కదా. ఇప్పుడే నూతన సంవత్సరం ప్రారంభమైనట్లు ఉన్నది. అంతలోనే చివరి మాసమునకు వచ్చాము. ఈ సంవత్సరమంతా తిరిగి చూడండి. మనం దాటి వచ్చిన మార్గమంతటినీ అనుకుని చూడండి. ఎన్ని పోరాటములు, ఇబ్బందులు, బాధలు, ఉపద్రవములు, అనేకమైన ఆటంకములు అవన్నీ దాటి దేవుడు నడిపించుచూ వచ్చారు. వీటన్నిటికీ కారణమేంటో తెలుసా? ఒక ముఖ్యమైన కారణమున్నది. అది అనుకుని ఈ దినం దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. 117వ కీర్తన 1వ వచనములో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, హల్లెలూయా. అదేమనగా యెహోవా మన మీద ఉంచిన కృప గొప్పది. నేను అనుకున్నటువంటి ఒక్కొక్క కార్యమును, దేవుడు నడిపించిన మార్గములు, సేవలో దేవుడు చేసిన కార్యములు, ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఆయన చేసిన సహాయము, ఆపదలో ఆయన కాపాడి నడిపించిన కార్యము, ఈ విధముగా ప్రతిదాన్ని నేను తిరిగి చూచినప్పుడు ఎలా వీటన్నిటినీ దాటి వచ్చాను, ఎలా వీటి మధ్య నేను ఇంత పరిచర్య చేశాను అని అనుకుని చూస్తే ఒకే ఒక కార్యమే దేవుని కృప. ఇది నా అర్హతను బట్టి కాదు, నా పరిశుద్ధతను బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, దేవుని కృప. మీ జీవితంలో కూడా తిరిగి చూడండి. ఇవన్నీ నా బలం వల్ల జరిగాయా, నా వల్ల జరిగాయా? ఎలా జరిగినవి? లేదు, దేవుని కృప. కృప అంటే ఏంటో తెలుసా? అదేమనగా అర్హత లేని ఒకనికి దేవుడు చూపే దయ, అదే కృప అనున్నది. నేననుకుని చూశాను, ప్రతి పరిచర్య జరిగిన తర్వాత ఇవన్నీ చేయుటకు దేవుడు నన్ను ఉపయోగించుకొనుటకు నాకు ఏ అర్హత కలదు. నేను యోచించి చూచెదను, నా దగ్గర ఎలాంటి అర్హత లేదు. దేవుడు వీటన్నిటినీ చేయడానికి కారణము నా అర్హతను బట్టి కాదు, నా నీతి వల్ల కాదు, నా భక్తి వలన కాదు. అయితే ఇవన్నీ ఎలా జరుగుచున్నవి అంటే, అర్హత లేని నాకు దేవుడు చూపే కృప. అది అనుకుని నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపెదను. దేవా, ఇవన్నీ నీ కృపయ్యా, ఆ కృపను మాత్రం నా నుండి దూరపరచుకుడి అని చెప్పి ఆ కృప కొరకు దేవుని స్తుతించి నేను ప్రార్థించెదను. ఆయన కృప గొప్పది. మీ మీద దేవుడు ఉంచిన కృప గొప్పది. కొన్నిసార్లు మీరు దాన్ని గ్రహించగలరు. అయ్యో, నేను అర్హత లేని వాడను, అర్హత లేని దానను, నాకు ఎలా ఇంత గొప్ప కార్యము జరిగినది, నా దగ్గర ఏ అర్హత కలదని అనుకుంటున్నారా? ప్రతి మనిషిని గురించి అంతే. మన అర్హతను బట్టి కాదు, దేవుడు మన మీద ఉంచిన కృపను బట్టి మనల్ని ఆదుకుని నడిపించుచున్నారు. అది అనుకుని దేవుని స్తుతించండి. ఈ రోజంతా ప్రభువు కృప ఆదుకొనును, అనుదినము ఆదుకొనును. కృపను ఆనుకొనుడి. నేను అర్హత లేని వాడను దేవా, అర్హత లేని దానను, ఇవన్నీ మీ కృప వలన దొరికినవని దేవుని స్తుతించుటకు ప్రారంభించుడి. దీనులకు ఆయన కృప చూపించును. ఎప్పుడూ దేవుని ఎదుట మిమ్ములను తగ్గించుకొనుడి. నా వల్ల జరిగింది, నేను చేశాను, నేను సాధించాను, నాకు ఆసక్తి ఉన్నది అని గొప్పతనమునకు స్థలమివ్వకుండా, ఇవన్నీ మీ కృపదేవా అని మిమ్ములను తగ్గించుకొనుడి. మీరు తగ్గించుకొనగా కృప పెరుగుచూ ఉండును. ఆ తగ్గింపు హృదయమునకు నేను ప్రార్థించెదను. ఆ దీన మనస్సు నాకు ఇవ్వండి. ఆ గొప్పతనము నా హృదయంలోకి రాకూడదు దేవా అని చెప్పి, దేవుని కృప మీ జీవితంలో స్థిరంగా నిలబడాలంటే దీనులై నడుచుకొనుడి. ఈ దినం దేవుని చూసి చెబుతారా? దేవా, నేను నిర్మూలము కాకుండా ఉండుట మీ కృప, ఇంతవరకు నడిపించినది మీ కృప. ఈ కృప తొలగిపోని కృప, గొప్ప కృప ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. ఈ రోజంతా నాతో కూడా ఉండి నాకు అద్భుతములు చెయ్యాలి. నేను ఎప్పుడూ దీన మనసుతో నడుచుకును హృదయమును నాకు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.